అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే స్వచ్ఛమైన సోషల్ మీడియా చూడగలుగుతామన్న నమ్మకం కూడా చాలా మందిలో కలుగుతోంది. ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది భారతీయులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పర్టికులర్గా మహిళలు అయితే నీరాజనాలు పలుకుతారు ఈ బిల్లు లాంటిది కూడా తీసుకొస్తే. ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఈ దరిద్రం మనకు లేదు, ఎందుకంటే అప్పటికి సోషల్ మీడియా పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేదు. ఒకవేళ ఉన్నా కూడా, యాక్టివ్గా ఉన్నా కూడా ఈ విధమైన బూతు పోస్టులు, ఈ బూతు దరిద్రాలు ఎప్పుడు కూడా లేవు. ఆ తర్వాత రాజకీయ నాయకులు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, అలవాటు చేశారు, పెంచి పోషించారు. అదేమైపోయిందంటే కేవలం టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు, లేకపోతే వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళను తిట్టడం కాదు, 3 పార్టీల మధ్య కాదు, ఇండివిజువల్స్ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఇండివిజువల్గా ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఏదో తనకు తెలిసిన ఒక పోస్టో, ఒక వీడియోనో, ఒక పాటో, ఒక రీలో పోస్ట్ చేస్తే దాని కింద అమ్మనా బూతులు పెడతారు. ఏంటో ఆవిడ మీద ఏదో నీకు ఫుల్ రైట్స్ ఉన్నట్టు, ఆవిడని క్వశ్చన్ చేయడానికి నీకేదో ఎవరో ఉద్యోగం ఇచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు. అదేమంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు. నీకు నచ్చకపోతే ఆ వీడియో చూడొద్దు, లేదా నువ్వు ఆ అమ్మాయి వీడియో నీకు నచ్చకపోతే, లేకపోతే ఆ వ్యక్తి పెట్టిన వీడియో కామెంట్ నీకు నచ్చకపోతే కింద హుందాగా రాయి, నువ్వు చేస్తున్నది బాగోలేదు, నువ్వు చేస్తున్న డ్యాన్స్ బాగోలేదు, దయచేసి ఇది మార్చుకొని సజెస్ట్ చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకుపట్టండి. అందుకే నేను అంటున్నది, ఈ బూతు నిరోధక చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు అయితే పండగ చేసుకుంటారు. ఒక స్వచ్ఛమైన, నాణ్యమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనం చూడగలుగుతాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది విజ్ఞానాన్ని పంచుతాయి, మన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేగాని ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడానికి కాదు అన్నది ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. దాని విలువేంటో కూడా మనకి తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రపోజ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించారు. సో వైసీపీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు భవిష్యత్తులో. సో ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడేదే. కాబట్టి అన్ని పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేసి బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం.